యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి హర్మోజ్ దాటి ముంబై చేరింది ఆయిల్ ట్యాంకర్ నౌక. లైబీరియా నౌకలో సౌదీ నుంచి చమురు దిగుమతైంది. 1,35,000 మెట్రిక్ టన్నుల క్రూడాయిల్ దిగుమతి జరిగింది. ఇటు హర్మోజ్ జలసంధి నుంచి పెద్ద ఎత్తున భారతీయ చమురు నౌకలు తరలి వస్తున్నాయి. భారత దౌత్యంతో భారత నౌకల్ని ఇరాన్ అనుమతి ఇచ్చింది. దీంతో ప్రస్తుతం 28 భారతీయ నౌకలు బయలుదేరాయి. దాదాపు 778 మంది నావికులు తిరిగి భారత్ కు రానున్నారు. ఇప్పటికే 2 నౌకలు ముంబైకి చేరుకున్నాయి. 28 భారతీయ నౌకలు పెర్షియన్ గల్ఫ్ లో చిక్కుకుపోయాయి. అందులో 778 మంది నావికులు ఉన్నారు. తాజాగా హర్మోజ్ జలసంధి గుండా వెళ్లేందుకు ఇరాన్ అనుమతి ఇచ్చింది. నౌకల్లో 24 హర్మోజ్ జలసంధి పశ్చిమ భాగంలో ఉండగా 4 తూర్పు భాగంలో ఉన్నట్లు తెలుస్తోంది. మిడిల్ ఈస్ట్ వార్ కారణంగా తలెత్తిన చమురు, గ్యాస్ సంక్షోభం నేపథ్యంలో ఇటీవల ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అర్గచీతో పాటు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, ఫ్రెంచ్ విదేశాంగ మంత్రి జీన్ నోయెల్ బారోతో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సంప్రదింపులు జరిపారు. ఈ చర్చలు సత్ఫలితాన్ని ఇచ్చాయి. ఇతర దేశాల నౌకల్ని హర్మోజ్ జలసంధిలో నిలిపివేసిన ఇరాన్ భారతదేశానికి ప్రత్యేక రాయితీని మంజూరు చేసింది. దీంతో ఆయిల్ నౌకలు భారత్ వైపు కదులుతున్నాయి.